వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సచివాలయ సిబ్బంది ద్వారా మీకు ఇంటి పంపిణీ చేసి ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెల మొదటి రోజున గతంలో ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకి 200 యూనిట్లు ఉచితంగా మరి కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళకి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా, ప్రతి నెల 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు, 10వ తారీఖు 15వ తారీఖు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఈరోజు 1వ తారీఖు తెల్లవారుజామున 7 గంటలకే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే విధంగా, ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా కానీ ఈరోజు ప్రభుత్వం 1వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ చర్చించి ఎక్కడెక్కడ పైపులు లీకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా, ఇక్కడే వారం 15 రోజుల్లో బోరు కూడా వేసి కనెక్షన్ ఇచ్చి నీళ్లు ఇచ్చే విధంగా, అయితే త్వరలోనే ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 90 కోట్లు శాంక్షన్ చేశారు. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్, ఇంట్లోనే వాడు కొళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం తొందరలో చేయబోతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏమి అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే నీటి సమస్య ఆ రోజు ఆ ప్రభుత్వం చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేటి కాదు. అయితే ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.